గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బింబిసార తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మధ్య రోజుల్లో వాట్ ఆర్ యువర్ ట్రయల్ అండ్ ఎర్రర్స్? వెంటనే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగిందా? ఎందుకంటే ఆయనకి అప్పటికి కళ్యాణ్ కృష్ణ గారి ప్రాజెక్ట్ అవును ఉండే. దానికి ముందు బింబిసార తర్వాత బాలయ్య గారి కోసం కథ అనుకున్నామండి. అనుకుని అప్రోచ్ అయ్యాను, ఆయన నచ్చింది, నచ్చి ఇది చేద్దాము, మధ్యలో ఇవి ఉన్నాయి అని చెప్పారన్నమాట. అంటే ఎలక్షన్ తర్వాత మన స్లాట్ ఆ టైంకి వస్తుంది, చేద్దామన్నారు. ఓకే సార్ అన్న తర్వాత మళ్ళీ సార్ అప్పుడు దాకా మనం వేరే ట్రయల్స్ మొదలు పెడతాం కదా. అవును కదా. అలా ఓ పాయింట్ అనుకుని దాన్ని చెప్పే ప్రాసెస్లో విక్కీ నుంచి చరణ్ దగ్గరికి, చరణ్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గరికి వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు బాలయ్య గారికి చెప్పింది కూడా ఇలాంటి ఫ్యాంటసీ కథేనా? అది వేరే జోనర్ ఫిల్మ్ అండి. ఓకే. అంటే ఆయన ఇమేజ్, వైలెన్స్, అదంతా యాక్షన్, ఇమోషను, అది వేరే జోనర్ టోటల్గా. ఓకే. ఫ్యాంటసీ కాదు అది, ఫ్యాంటసీయే కానీ కైండ్ ఆఫ్ మ్యాజికల్ ఫిల్మ్ అది కూడా. అది కూడా. సో మీరు ఇలాగేనా మీ కథలన్నీ ఇలాగే ఉంటాయా? ఇలాగే ఆలోచిస్తారా? అంటే ఏం లేదు సార్, మనకుంటూ జోనర్ క్రియేట్ చేసుకుంటే జోనర్లో కంఫర్ట్గా ఉంటాం. కరెక్టే, కరెక్ట్. అంటే ఈ జానర్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం కూడా కష్టమే కదండి. అవును. ఇప్పుడు సినిమాకు ఒక ప్లాటింగ్ రావాలంటే దానికి మీరు వాట్ ఈస్ ది బేస్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్? వాటిని స్టడీ చేయడమా, పాత సినిమాలా, లేకపోతే హాలీవుడ్ ఫిలిమ్సా, కథలు చదవడమా, నవల్స్ చదవడమా, ఫెయిరీ టేల్సా, ఏంటి? నవల్స్ చదవడాలు కుదరాలి అంటే ఏం లేవండి, చదివితే నాకు నిద్ర వస్తుంది. అంతేనా? టు బి ఫ్రాంక్, చదవడం బుక్ ఓపెన్ చేస్తే పడుకుంటాను నేను. అంతేనా? నాకు ప్యూర్లీ పాత సినిమాలు సార్, తెలుగు సినిమాలే, ఓన్లీ తెలుగు పాత రామారావు గారి, నాగేశ్వరరావు గారి, కాంతారావు గారి సినిమాలు, విట్లాచారి గారి సినిమాలు, ఇవే. ఆ సినిమాలు ఇన్స్పిరేషన్ ఎక్కువ నాకు. అట్లా చాలా కథలు ఉంటాయి సార్, బోల్డ్. ఇప్పుడు మాయదర్పణం అని ఇందాక చెప్పిన పాయింట్కి బందిపోటు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. రాజనాల్ గారు, ఎన్టీ రామారావు ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉంటుంది, మీకు గుర్తుంటే. చాలా ఉన్నాయి సార్ అక్కడ ఇన్స్పైర్ అవ్వడానికి. నాకు మాయదర్పణం అని మీరు అనగానే నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. బందిపోటు సినిమాలో చాలా ఎంటర్టైనింగ్, హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ ఆ సీన్ నిజంగా. అయితే మీరు ఈ బింబిసార తర్వాత బాలయ్య గారితో ఏదో ఒకటి అనుకోవడం, తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో ట్రావెల్ బిగిన్ అవ్వడం. అసలు చిరంజీవి గారికి ఎటువంటి కథ అయితే బాగుంటుందని మీరు అనుకునేవారండి? డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ చిరంజీవి గారి వరకు మీరు వెళ్తారు, చిరంజీవి గారితో సినిమా చేస్తారు అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అనుకున్నాను సార్ నేను. డెఫినెట్గా ఏ డైరెక్టర్గానే ఉంటుంది సార్, ఆ నమ్మకం అతను లేకపోతే వాళ్ళు ఉండలేరు, డైరెక్టర్గా అవ్వలేరు. నేను కొడతాను, చిరంజీవి గారితో సినిమా చేస్తాను, బాలయ్య గారితో చేస్తాను, వెంకటేష్ గారితో చేస్తాను, రజనీకాంత్తో చేస్తాను అన్న మనం ఫిక్స్ అవ్వకపోతే మళ్ళీ ముందు తీసుకెళ్దా ఫోర్స్. ఎస్, అంటే ఆ స్టీమ్ సరిపోదు. అవును, ఇలా అనుకున్నప్పుడే ఫస్ట్ మనం అనుకోవాలి, అనుకున్నప్పుడే అది బయటకు వస్తుంది. మనం ఏం అనుకోకుండా కూర్చుంటే మనం ఎవరు తీసుకెళ్ళు, మనం వెళ్ళాం ఎక్కడికి. ఓకే. ఆ ఫోర్స్ మనం తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. ఆ ప్రెషర్ కుక్కర్ లాగా మీరు అది ఫీల్ అయితేనే ఏదైనా ముందు మనం అనుకోవాలి కదా సార్, సంకల్పం మనం అనుకుంటేనే అది నెరవేరుతుంది. ఏం అనుకోకుండా కూర్చుంటే. ఇప్పుడు చిరంజీవి గారితో మీరు అసలు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకున్నారు? ఏ సినిమా చేయాల్సి వచ్చింది? దానిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయి? కేవలం ఇదే కథ అనుకున్నారా చిరంజీవి గారితో? ఆయనతో ఏ కథ అయితే అనుకున్నా ఆ కథే చేస్తున్నారండి. అంతేనా? మళ్ళీ కథ మార్పులు గట్ట ఏం జరగలే, ఒకటే లైన్ అనుకున్నారు, ఆ లైన్తోనే చేస్తున్నారు, అంతేనా? అసలు ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరు ఏ విధంగా చూపించబోతున్నారు అన్న దాని మీద ఇప్పుడు ప్రజెంట్ ఉత్కంఠ అంతా మొత్తం అల్లుకుని ఉంది, దాని చుట్టూరా ఆవరించింది. మీరు ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నారండి అని అడిగితే ఆ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఆయన ప్రజెంట్ చేస్తాను సార్, అంతే ఆన్సర్. అంతేనా? అంతే. అంటే ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యాంటసీ అనగానే ఇప్పుడు చిరంజీవి గారితో ఎటువంటి ఫ్యాంటసీ? ఒకటి ఆల్రెడీ ఆయన చేసిన ఫ్యాంటసీ ఒకటి ఉంది, జగదేక వీరుడు సుందరి. సో ఆ లైన్స్లో ఉంటుందా అనే ఒక జనరల్ చాలా డిస్కషన్స్ వచ్చినాయి సార్. జగదేక వీరుడు సుందరికి ఇది సీక్వెల్ అని, ప్రీక్వెల్ అని వచ్చింది. బట్ ఇది ప్రీక్వెల్ సీక్వెల్ ఏది కాదు, ఇట్స్ ఫ్యాంటసీ ఫిల్మ్ అంతే. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ పాయింట్లు,
మీరు చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను నేను. అవును, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎస్, థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఐ డ్రీమ్ షుడ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే ఈ సినిమాకి సంబంధించి అశ్విని దత్ గారు కూడా ఒక నోటీస్ లాంటిది ఇవ్వడం, అవును, జగదేకుడు అతలోక సుందర్లో ఏ పార్ట్ వాడడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒకటి ఇచ్చారు. అవును. అసలు ఆ మూమెంట్ని మీరు ఎట్లాగా ఫీల్ అయ్యారు, ఫేస్ చేశారండి? అంటే సార్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. బయట ఏమైందంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఫ్యాంటసీ సినిమా అనగానే అందరూ జయదేవ్ అతలోక సుందర్ కనెక్ట్ చేస్తారు. అవును. బాలయ్య గారితో ఫ్యాంటసీ అనగానే భైరవదీపాన్ని కనెక్ట్ చేస్తారు. భైరవదీపం, ఆదిత్య 369 డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు చేసిన బ్యాక్ సినిమాల్ని గుర్తు చేసి ఇలా ఉండబోతుంది అని చెప్పి, ఇలాంటి ట్రై చేస్తున్నారని చెప్పి, ఇలా ఉంటుందా అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ మీడియా సైడ్ నుంచి రేజ్ అవుతాయి. ఓ టైంకి వెళ్ళేలాగా ఏమవుతుందంటే అదే నిజమేమో అని నమ్మేంత రేంజ్ తీసుకెళ్తాయి మీడియా. అవును. అలా జరిగింది తప్పితే దీనికి ఒక పేరు కూడా పెట్టారు, ముల్లోకి వీరుడు. ముల్లోకి వీరుడు ఒక టైటిల్ కూడా పెట్టి అది కూడా రన్ చేశారు కొన్ని రోజులు. ఓకే. వెబ్సైట్స్ క్యారీ చేసినాయి, న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చాయి. నాకు కూడా తెలియదు టైటిల్ అప్పుడు. మీరు కూడా అనుకోలేదు ఇంకా? లేదు. సో అలాగా తప్పితే కదా. ముల్లోకి వీరుడు అని అనౌన్స్ అయినప్పుడు మీకు ఎలా కనిపించింది? నవ్వుకున్నాను సార్, బాగుంది, ఐడియా ఏదో బాగుంది. అంటే జగదేక్ వీరుడికి ప్యారలల్గా ముల్లోకి వీరుడు కథ రాశారు. ముల్లోకాల్లో తిరుగుతాడు, 12 మంది హీరోయిన్లు ఉంటారు. అబ్బో, రాశారు. కథ కూడా రాశారు. ఓ, అసలు మీకు కథ కూడా సపోర్ట్ ఇచ్చారు. బట్ బాగుంటాయి సార్ అలాంటి. అదే అంటున్నా, మీరు వాడుకోలేదు మరి వాళ్ళు ఇచ్చిన కథని, మీ సొంత కథతో చేస్తున్నారు అంతేనా? అంతే. ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా ఒక యంగ్ డైరెక్టరు మీలాంటి వాళ్ళు అంత మేజర్ మెగాస్టార్తో సినిమా చేసేటప్పుడు 100% అసలు ఇతను ఎలా చేస్తాడు ఈ ప్రాజెక్టు, అతనితో ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా ఆయనకున్న రీచ్ వల్ల ఎక్కువ డౌట్లు వస్తాయి జనరల్గా, ఇతను ఎలా చేస్తాడు. ఎక్స్పెక్టేషన్స్ అన్నా కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే అంత పెద్ద స్టార్ వన్ ఫిల్మ్ చేసిన డైరెక్టర్ని నమ్మి కథ ఇచ్చారు, ఓకే చెప్పారు అంటే అది మనకి చాలా రెస్పాన్సిబిలిటీ పెంచుద్ది. అవును. అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన నమ్మినప్పుడు ఈయన ఎలా చూపించాలి, సో ఏ వేలో వెళ్ళాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళడానికి నాకు చిరంజీవి గారు బాగా సపోర్ట్ చేశారు. ఓకే. ఓకే. ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను అనుకున్నది ఏదైనా సరే ధైర్యంగా చెప్పగలను ఆయనకి, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల. సార్ నేను అనుకుంటున్నాను ఇలా వెళ్దామా అని చెప్పి, ఆయన నచ్చితే ఇమీడియట్గా గో హెడ్ అంటారు, లేదంటే ఆలోచించి ఒకసారి అంటారు. అంతేనా? అంటే కథలోని ఆయనకి చెప్పిన తర్వాత అది షూటింగ్ వరకు వెళ్ళే మధ్యలో ఎక్కువ మార్పులు చేర్పులు జరిగినాయా? ఏం లేదండి, నేను డే వన్ ఏం చెప్పానో అదే ఉంది. అంతేనా? ఓకే. లెంత్లో ఎక్కువైతే అవన్నీ ట్రిమ్ చేసాం, పేపర్ మీద ఎడిట్ చేసాం తప్పితే, మేము పేపర్ మీద ఇది అనవసరంగా పడదలే వద్దు ఇలాంటివి తీసాం తప్పితే, మేము డే వన్ ఏమనుకుని కథ చెప్పామో అదే ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.